ఆదికాండం 21వ అధ్యాయం 6-7 వచ్చిన. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు అవునా కాదా? ఆమె చెప్పింది కరెక్టే. ముసలోళ్ళకి పిల్లలు పుట్టారంటే నవ్వకుండా ఏయ్ అని అంటారు ఎవరన్నా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ముసలి పిల్లలు పుడితే ఈ వయసులో పిల్లలు అవ్వరు నాయన, ఇదేం కర్మరా అని నవ్వుకుంటావా లేదా? అవునా? అదే యవనస్తులకు పుడితే మంచిది, ఈ వయసులోనే అన్నీ అంటావా లేదా? ఇప్పుడు సారా అంటుంది, ఏమంటుంది? ఈ విషయము జనులు తెలుసుకున్నప్పుడు నా గురించి ఏమవుతారంట? నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. చూడండి, అందుకే ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? నవ్వు. అనుమానించొద్దు, నమ్ము. నీ ఎడల దేవుడు ఏం చేస్తాడు? గొప్ప మామూలు కార్యం కాదు అది. ఏ కార్యం? గొప్ప కార్యం. చాలామంది అంటారు, అంత ముసలి వయసులో పిల్లల్ని ఇచ్చాడా? ఊరుగా, మీ బైబిల్ అంతా అబద్ధమే. ఒరే ఎదవల్లారా, తెలివి లేకపోతే తెలివి తెచ్చుకొని మాట్లాడండి. ఒక 5-6 సంవత్సరాల కిందట గుంటూరు జిల్లాలో ముసలోళ్ళకి కవల పిల్లలు పుట్టారు. ఏంటి అది? వార్తల్లో వచ్చింది, పేపర్లో వచ్చింది. ముసలోళ్ళకి ఎవరు పుట్టారు? కవల పిల్లలు. తాత మురిసిపోతున్నాడు ఆ పిల్లల్ని ఎత్తుకుని. ఇది నిజమైనప్పుడు ఆ రోజు నా దేవుడు చేసిన కార్యము కూడా నిజమే. అందుకే నా దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడేమి చేయగలుగుతాడో నమ్మగలిగితే ఇప్పుడు అదే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళేమో తినవుతున్న పండును తింటే నువ్వేమైపోతావు? దూతలాగా అయిపోతావంటే దేవుని మీద అనుమానపడ్డారు. అమ్మా, మా దేవుడి మాట చెప్పలేదు. తిన్నాకేమయ్యారు? త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన దేవుడు కృప మాత్రం వారిని విడువలే. కానీ శ్రమ ప్రారంభమైంది, కష్టము ప్రారంభమైంది, చెమట అక్కడ నుండి ప్రారంభమైంది. ఎక్కడి నుండి? మీరు ఆదికాండం బాగా చదివితే ఇంకా మీరు చెమటోర్చి తిందురు అన్నాడు. అంటే కష్టపడాలి, చెమటోర్చాలి. దాన్నే మీరు నిజంగా ఏదైనా తోటలో ఉంటే మురళి, ఈ కంపు ఉంటుండేనా మనకి? ఈ బాధ ఉంటుండేనా? ఇంత సమయం లే, ఎంత సంతోషం. రోజుకో పళ్ళు తిన్నా 365 రోజులకి ఎన్ని పళ్ళు చూడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలా? ఏదైనా కష్టపడకుండా ఏమైనా వస్తుందా? చెప్పండి. లేదు సార్, మేము కష్టపడకుండా కూడా మాకు వస్తుంది సార్ అని చెప్పండి. మీకు ఇట్లా పైకి పిలిచి దండ వేయిస్తా. ఎవడైనా నా వృత్తిలో నేను కష్టపడాలి, నీ వృత్తిలో నువ్వు కష్టపడాలి. అందరము చెమట ఓర్చకపోతే పొట్ట. అవునా కదా? ఇది ఎవరు చెప్తున్న సత్యం? బైబిల్ చెప్తున్న సత్యం. ఏ మట్టి నుండి వచ్చిన పదార్థములు తింటున్నావో ఆఖరికి అదే మట్టి నిన్ను తినేస్తుంది. తెలుసా? సృష్టి చూడండి. ఏ మట్టి నుండి శ్రేష్టమైన ఫలములను, పంటలను నువ్వు తింటున్నావో ఆఖరికి అదే మట్టి. అందుకే మట్టి నుండి వచ్చిన శరీరము తిరిగి మట్టిలోకి వెళ్ళిపోవాలి. అందుకే మట్టికి మట్టికి, ధూళికి ధూళిగా మనము. మన పనికి మళ్ళందరూ ఉప్పు ప్యాకెట్లు వేయడం నేర్చుకున్నారు. ఏంటి? ఉప్పు ప్యాకెట్లు సంచులు తెచ్చేసేస్తారు. నువ్వు ఉప్పు వేసినంత మాత్రాన పాడవకుండా ఉంటుందా శరీరము? చెప్పండి. మరి ఉప్పు వేసినోడు కరెక్ట్గా చేసినట్టు, ఉప్పు వేయినోడు సరిగ్గా చేసినట్ట? ఆగు పాస్టర్ గుంతకాడ. ఏంది? ఆగు పాస్టర్ అని ఏం చేస్తాడు? ఈ మధ్య ఇంకో విషయం, ఇంతకుముందు ఊరికే కిందేసి పెట్టేటోళ్ళు ఇప్పుడు పెట్టి తెరిచి కూడా పెట్టలేసేస్తున్నారంట. ఏంటి? నువ్వు ఎంత చేసినా ఏదో ఒక రోజు ఇది చెప్పండి. మట్టి నుండి వచ్చింది తిరిగి మట్టిలోకి ఎన్ని రోజులు కాపాడుతావు? అట్లా కాపాడుకుంటూ ఇంట్లోనే పెట్టుకు ఉప్పు వేసుకుని రోజు.
అంతేనే కదా? అట కాపాడుకునేటట్టుంటే చెప్పు, ఇంట్లోనే పెట్టుకో, హాల్లో పెట్టుకో, రోజు సంచుడు తీసుకొచ్చి ఏం చేయి, ఆ మొక్కటి కనపడితే తుప్పితే నింపేయి తెల్లగా. వీళ్ళందరూ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు. ఎవరు? సగము తెలివిగాళ్ళు. ఎవడు చెప్పిన ఇంటర్మాట ఇంకాడ మాదే చెప్పండి, మాదే. అసలు నేనంటే తాగిపోతే ఎదవలు అసలు సమాధి కాడికే రానేయకూడదు. వాడు చచ్చినోడో తాగి చచ్చింటాడు, మళ్ళీ ఎదవలు తాగి సాగనంపిస్తారు ఎవరిని? మా లాంటి వాళ్ళు పోవా గుంతలో పెట్టోడిని, మన కుటుంబాన్ని కూడొచ్చిన వాళ్ళందరూ దీవించునాయనా. అట్లా చేయకపోతే ఈ పాస్టర్కి ప్రార్థనే రాదు. ఈ పాస్టర్కి సమాధి చేయడమే. మా ఊర్లో చూడు, పాస్టర్ అంటే ఒక్కరికి ప్రార్థన చేసి, ఆకులకి ప్రార్థన చేసే, బియ్యానికి ప్రార్థన చేసే, చేటకి ప్రార్థన చేసే, నోట్లో వేసే పువ్వును ఉమ్ము కూడా ప్రార్థన చేసి సూపర్ మా పాస్టర్. ఈ పాస్టర్ తూ అన్నా కూడా ప్రార్థన చేయకున్నాడు. లేరా ఇట్లాంటి వాళ్ళు? లేరా? చెప్పండి. అట్లాంటి వాళ్ళు ఇష్టం మీకు? నిజంగా పోతావు అన్నాడు ఇష్టంలే. ఉన్నారా లేదా? నీకేం తెలుసు? మళ్ళీ మమ్మల్ని ఏంటి అసలు ఆడికేం తెలుసు చరిత్ర? ఈ లోక మర్యాదను నీవు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించి నువ్వు తెలుసుకోవాలా. పెళ్ళంటే ఎలా చేయాలి, సమాధి కార్యక్రమం అంటే ఎలాగా చేయాలి, ఒక ఆదరణ కూడికంటే ఎలా చెయ్యాలి, ఒక శ్రీమంతం అంటే ఎలా చెయ్యాలి, ఒక పెళ్లి రోజు అంటే ఎలా, ఎవడికుంది తెలివి? అన్నిటికి ఒకే లెక్కతో అన్నీ చెప్పండి. సాతాను కార్యాలు నలుపు. జాగ్రత్తగా వినండి. ఏంటి? సాతాను కార్యాలు నలుపు, వాడిని నీలో నుండి దులుపు. చెప్పాలి. సాతాను కార్యాలు నలుపు, వాడిని నీలో నుండి దులుపు. యేసయ్య పరిశుద్ధతయే తెలుపు, నీ దృష్టిని యేసు వైపుకు మలుపు. ఇక నీ జీవితమే గెలుపు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నా వినండి. సాతాను కార్యాలు నలుపు, వాడిని నీలో నుండి దులుపు. యేసయ్య పరిశుద్ధతయే తెలుపు, నీ దృష్టిని యేసు వైపు మలుపు. ఇక నీ జీవితమే గెలుపు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూచినా నీకు గెలుపు లేదు. ఒక యేసయ్యను చూస్తేనే నీకు గెలుపు. అందుకే నా యేసు రాజా, నా దివ్య తేజ, తీపిలో మీరు నాకు కాకినాడ కాజా, ఎప్పుడు చూసినా మీరు నాకు తాజా, నేను తెలుస్తే నా హృదయమంతా మజా, నీవు నా ఆత్మను నింపే తేజ, నేను ఎల్లప్పుడూ చేస్తాను నీకు పూజ. దేవునికి స్తోత్రం. ఏంటి? నా యేసు రాజా, నా దివ్య తేజ, తీపిలో నీవు నాకు దొరికిన కాకినాడ కాజా. కాకినాడ కాజా అంటే చాలా తీగ ఉంటుంది. అదొక కాకినాడలో తప్పించి ఎక్కడా అంటే దేవుని తలిచినప్పుడల్లా అంత మధురముగా ఉంటుంది. ఎప్పుడు చూచినా మీరు నాకు తాజా. తాజా అంటే ఏంటి? ఫ్రెష్. మన అంగడోళ్ళు ఏం చేస్తారు? గోంచం చేసి, అర్థం కాలే? అది వై అంటే తాజా. మన దేవుడు అట్ట వేసుకునే తాజా కాదు, ఎప్పుడు తెలిసినా తాజానే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు విన్నా తాజానే, ఎప్పుడు నేర్చుకున్నా తాజానే, ఎప్పుడు నడిచినా తాజా. ఎవరు? మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నా యేసు రాజా, నా దివ్య తేజ,
తీపిలో నీవు నాకు కాకినాడ కాజా. ఎప్పుడు చూసినా మీరు నాకు, చెప్పండి, ఎప్పుడు చూసినా మీరు నాకు తాజా. తాజా అంటే చెప్పాను కదా ఏంటి, ఫ్రెష్. అప్పుడే పెరుక్కొచ్చినారు, అప్పుడే కోసినారు, అప్పుడే తెచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే నిన్ను తలుస్తే నా హృదయమంతా మజా. అబ్బా, ఇటువంటి దేవుడు నాకు దొరికాడా. మజా అంటే బాటిల్లో దొరికే మజా కాదు, అర్థమైందా? నా హృదయంలో నిన్ను తలుస్తున్నప్పుడల్లా ఏంటి, మజా. అందుకే నింపు నా ఆత్మీయ కూజ. కూజ అంటే ఏంటి? కూజాలు ఎంతమంది చూశారు? కూజాలు మీరు చాలామంది చూడలేదా? ఓరోరే, ఎండాకాలంలో వాడేవారు కూజ. చిన్నగా ఉండేది, పొడువు ఒక్కండి. కుండలు ఎక్కువైపోయినాక అవి మర్చిపోయినారు. కుండ అయితే 2 బిందెలు ఒకటేసారి వేయచ్చు, కూజాలో అయితే సగం బిందే పడుతుంది. కానీ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటాయి. కనుక భక్తుడు ఏమంటున్నాడు, నింపు నా ఆత్మీయ కూజ. ఉత్త నింపేయడం కాదు, ఎక్కడ నింపాలా? ఆత్మీయ కూజ. నేను ఎల్లప్పుడూ చేస్తాను నీకు పూజ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వేస్తే ఓటు, నీకు లేదు లోటు. హల్లెలూయా. ఎవరికి ఓటు? తెలుగుదేశానికి ఓటా? వైఎస్ఆర్కి ఓటా? బీజేపీకి ఓటా? కాదు. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. వేస్తే ఓటు, నీకు లేదు లోటు. దేవుడు ఇస్తాడు నోటు. ఇదే నా పాటు, సాతాను గుండెలో తూటు. హల్లెలూయా. అర్థం కాలేదా? ఈ మట్టి బుర్రలకి ఏం అర్థమవుద్ది? అర్థం కాలే? ఎంతమందికి అర్థమైంది? నిజం చెప్పండి. మనము దేవునికి ఓటేస్తే, చెప్పండి, దేవునికి మనం ఓటేస్తే నాకు ఏ లోటు ఉండదు. ఆ లోటు తీర్చడానికి దేవుడు నోటిస్తాడంట. ఏమిస్తాడు? నోటిస్తాడు. ఆ నోటు కొరకు నువ్వు పడితే పాటు, సాతాను గుండెలో తూటు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను గుండెలో తూటు. అవునా? అనుమానాలు పెట్టుకుంటే నీ గుండెలో తూటు, కానీ సాతాను గుండెలో తూటు అవుతుందా? ఆలోచించి. ఇంకా మిగతా తర్వాత వారం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అది ఏంటి? అనుమానం. చూద్దాం. మోషే గారు కూడా ఏమొచ్చిందంట? అయ్యి బాబాయ్, మోషే గారికి కూడా ఎవరైనా ఇల్లంతటిలో జ్యోతి ఎవరు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూద్దామా? నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు మా పిల్లలకి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది. మంచినీళ్ళు కూడా పెట్టలేదు. చాలా మంచోళ్ళు నా పిల్లలు. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఎవరితో అంటున్నాడంట? దేవునితో అనగా. నువ్వు పోరా అంటే నువ్వేం చేయాలా? పో. ఏం చెప్తున్నాడు? నేనెంతటోడినయ్యో, నన్ను చూసేవాడు చంపేస్తాడు. అసలు వాడికి కాడి నుంచి పారిపోయింది ఎందుకో తెలుసా? వాడు దేశం ఉన్న ఒకడిని చంపేసి పాతి పెట్టేసిన. ఆ విషయం వాడికి తెలిసిపోయింది అనుకో, తెలిసిపోయింటుంది. ఇప్పుడు నేను పోతే వాడు నన్ను చంపేస్తాడు అంటారు లేదా? చెప్పండి, అవునా? మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూస్తారా? మీ చిన్నప్పుడు ఫోటోకు ఇప్పుడుకు మీరు తేడా ఉన్నారా లేదా? చెప్పాలా? నేను తేడా లేను, చిన్నప్పటి నుంచి లావే. తేడా ఏంటంటే మీసాలు వచ్చినాయి, ఘటం వచ్చింది. నేను సేమ్ టు సేమ్ అట్టే ఉన్నా. కానీ కొంతమందివి చూస్తే బక్కగా ఉంటారు, ఇప్పుడేమో దుబ్బగా ఉంటారు. చిన్నప్పుడేమో దుబ్బగా ఉంటారు, ఇప్పుడేమో మంది సేమ్ కట్అవుట్. చిన్నప్పటి నుంచి ఇదే కట్అవుట్ మంది. అర్థమైందా? పెరిగిందిలే తరిగిందిలే. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కదా, ఇంకా లావుండేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పుడు చాలామందికి నా పేరు తెలక దుబ్బసారి వస్తాడు కదా అంటుంటారు నన్ను. ఏంటి? నా పేరు తెలవక దుబ్బసారి వస్తాడు చూడు, ఆ సార్ చచ్చికి పోతుంటే అంటుండ్రి. అవునా? ఇప్పుడు నేనేమంటున్నా,
చిన్నప్పుడు చూసిన ఒకలాగే ఉన్నాను, ఇప్పుడు ఏమైందంటే ఏమొచ్చింది అంటే లావే ఉన్నాను కనుక నన్ను చూస్తే పెద్ద ఫరక్ పడదు. కొంతమంది ఫోటోలు చూస్తే చాలా యొప్పో, మీ పాస్టర్ అమ్మ చూడండి చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో చాలా తేడా ఉంటుంది. మా కెళ్ళి బెక్కిల్ని చూడండి చిన్నప్పుడు ఎట్టుంటారు, ఇప్పుడు చాలా తేడా. ఇప్పుడు మోషే కూడా ఫరో దగ్గర ఉన్నప్పుడు యవనస్తుడు, ఇప్పుడు మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, పెద్దోడైపోయాడు. ఇప్పుడు పోయినా కూడా నేను ఎవరో తెలుసు అంటే ఏం చెప్తాడు రాజు? ఎవడు రా నువ్వు అంటాడు. అంటాడా లేదా? ఎవడు నువ్వు అంటాడు. అంటే మరలా నా గతం గురించి నేను చెప్పుకుంటే ఏయ్ నువ్వా అని అంటాడు. అంతవరకు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? పోనైనా నీ ద్వారా నా ప్రజలందరినీ నేను ఏం చేస్తాను? విడిపిస్తా, నువ్వు పో అంటే మోషే ఏమంటున్నాడు చెప్పండి, మాట్లాడరే. మా బైబిల్లో ఏముంది? నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. హల్లెలూయా. అంటే ఏమవుతున్నాడు మోషే? అక్కడ భయపడుతున్నాడు, అనుమానం వచ్చేసింది, నేనే నిలబడితే నన్ను చంపేస్తాడేమో. అందుకు దేవుడు ఏమన్నాడు? రే బాబు భయపడద్దు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నా, నేను నీతో ఉన్నాను అనడానికి ఇదే సూచన. తర్వాత చదువుకోండి, అది దేవునికి స్తోత్రం. మోషే కూడా ఫస్ట్ టైం అయ్యాడు, భయపడ్డాడు. కానీ దేవుడు ధైర్యం ఇవ్వడముతో తన భయమును అనుమానమును ప్రక్కకు పెట్టి దేవుని కొరకు సాహస కార్యములను చేశాడు. చెప్పడగొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. శరీరంలో భారీగా ఉన్నాం, కానీ ఆత్మలో మనం ఎప్పుడు పిల్లల వలె. అదే అపోసైన పొలం. మీరు ఇంకా పాలు తాగే పిల్లలు అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎస్, పిల్లలు ఏ విధంగా తల్లి పాల కొరకు చూస్తారో మనము దేవుని కొరకు ఆ విధంగా చూడాలి. శరీరాలు పెరిగాయి మనకు, దీంట్లో మనం పెద్దగా, కానీ ఆత్మలు ఎప్పుడు మనము దేవుని దగ్గర చిన్న నేర్చుకునే దాని వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మోషేకున్న అనుమానాన్ని దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. సాహస కార్యములను ఏం చేశాడు? పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నిలబడ్డాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసేశాడు. బండ నుండి నీళ్ళనిచ్చాడు. మారా అనే స్థలమును మధురముగా మార్చాడు. ఎడారిలో మోషే ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడి మన్నా 3 సార్లు కుమ్మరింపబడి ఎన్నో అద్భుత సూచక క్రియలను చేయడానికి మోషే నిలబడ్డాడు. కారణం తనలో ఉన్న అనుమానము పోయిన తర్వాత దేవుడు అన్నాడు, నేను నిశ్చయముగా నీతో ఉన్నా. ఈరోజు అదే దేవుడు అంటున్నాడు. నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కృంగిపోతున్నావా? నువ్వు భయపడిపోతున్నావా? నువ్వు జారిపోతావు అనుకుంటున్నావా? భయపడద్దు, నేనున్నా. నన్నొక్కసారి అడిగి చూడు, నన్నొక్కసారి తలుచుకుని చూడు, ఒక్కసారి నాకు నీవు సమర్పించబడి చూడు. నేను చేసే కార్యములో కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమైన కార్యములను నేను చేస్తా. దేవునికి స్తోత్రం. ఎందుకు దిగాలు పడిపోతున్నావు? ఎందుకు జారిపోతున్నావు? నువ్వు ఒంటరి వాడివై ఉండొచ్చు ఇంట్లో. నీ ఒంటరితనానికి దేవుడు 10,000 మంది అండగా నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో, ఎక్కడ నువ్వు జారిపోతున్నావో అక్కడే నువ్వు దేవుని వెతికితే అదే స్థలంలోంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరి గురించి నేర్చుకున్నాం? ఆదామవ్వ, రెండోది అబ్రహాము, సారా, మూడోది, నాలుగోది దావీదు. నాలుగోది ఎవరు? దావీదు. మొదటి సమూయేలుకు రాసిన పుస్తకం మొదటి సమూయేలు 27. మొదటి సమూయేలు 27
తరువాత దావీదు, ఆ, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఆ. ఏదో ఒక దినమున ఆ. నేను సౌలు చేత నాశనం అగుదును. ఏం భయం వచ్చేసింది? శివారెడ్డి, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు, ఏదో ఒక రోజు నాకేమొచ్చేస్తుంది? దేవుడు నిన్ను రాజుగా అభిషేకించక నీకు మరణం వస్తుందా? వస్తుంది. కానీ ఆ మరణం ఎప్పుడో. కానీ ఇప్పుడు ఎవడి చేతికి నిన్ను అప్పచెప్పడు. ఈరోజు ఏమైపోయింది దావీదుకు? చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి అనుమానం వచ్చి ఖచ్చితంగా సౌలు నన్ను చంపేస్తాడు. చంపేశాడా? ఏ కత్తి చేత సౌలు పట్టబడ్డాడు, అదే కత్తి చేత వాడి ప్రాణాన్ని వాడు పోగొట్టుకున్నాడు. కానీ వాగ్దానం నమ్మదగిన దేవుడు మాత్రం ఏం చేశాడు? దావీదును సింహాసనమునెక్కించాడు, చక్రవర్తిగా నిలబెట్టాడు. ఈరోజు నీ చుట్టుపక్కల పరిస్థితులను చూచి నా పరిస్థితి ఏంటి, నేను అయిపోయానేమో, వాడు నా మీద అధిగమించేస్తాడేమో, వాళ్ళేమో. నో, నువ్వు నిలబడు. దేవుని వాగ్దానాన్ని పొందిన బిడలం మనం. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 అంటున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు? రూపింపబడుతున్న ఏ ఆయుధమును నీ మీదకు వర్ధిల్లదు. మరి దావీదుకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసమ్మా? దావీదు నా హృదయానుసారుడు. కానీ పిరికివాడైపోయాడు. అనుమానం వచ్చేసింది, ఖచ్చితంగా వాడు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. చంపాడా? అందుకే అనుమానము పెద్ద పెనభూతం. నిజంగా దావీదు జీవితంలో అటువంటి పరిస్థితులు వచ్చాయంట. ప్రాణము కోసం కాపాడుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాడంట. కానీ దేవుడు ప్రతి విషయం ముందు ఏం చేశాడు? కాపాడాడు. అదే దేవుని గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఎవరో తెలుసా? ఎవరు? ఎలీషా. ఎవరు? మొదటి రాజులు 19వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే, ఏలియా చేసినదంతా వినండి జాగ్రత్తగా. ఏలియా చేసిన పని ఏంటో తెలుసా? కోపముతో బాలా ప్రవక్తలందరినీ, చెప్పండి, బాలా ప్రవక్తలన్నిటినీ చంపేశాడు. చంపేసి అక్కడ నుండి పారిపోయి భయపడుతున్నాడంట. ఏమని? యెజెబెలు రాణి నన్ను ఖచ్చితంగా, చెప్పండి, ఖచ్చితంగా యెజెబెలు రాణి నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది, ఇంకా బతకనివ్వదు. అప్పుడున్న రోషం ఇప్పుడు లేదా? ఆలోచించు. అందుకు దేవుడు ఆహారమును పంపించన్నాడు. ఓయ్, ఆహారము తిను, నీకు శక్తికి మించిన ప్రయాణముని ఎదుట ఉంది. నా కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ కొరకు కూడా నేను నిలబడతా. అది రాని కాకపోతే ఏదన్నా కానీ, అది ఎంతమందినన్నా పెట్టని, నిన్ను ఎలా కాపాడాలో నాకు తెలుసు. ఏలియా కూడా ఏమయ్యాడు? భయపడ్డాడు. దేని కొరకు భయం? ప్రాణం కొరకు. దావీదు దేని కొరకు భయపడ్డాడు? ప్రాణం కొరకు. మోషే దేని కొరకు భయపడ్డాడు? ప్రాణం కొరకు. ప్రాణాలు పోయాయా? వారు చరిత్రకారుల వలె బైబిల్లో నిలబడిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడు నీ దగ్గరికి అనుమానం రానివద్దు. నేను ఇంతే అనుకోవద్దు, నేను ఇంత కాదు, నేను ఊహించినంత నా దేవునిలోను నువ్వు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నువ్వు కృంగిపోతున్నావు అనుకో, ఎప్పుడు నువ్వు బాధపడుతున్నావు అనుకో, అద్దం ముందుకెళ్ళి చెప్పు, నేను ఈ లోకపు బిడ్డను కాదు, నేను దేవుని బిడ్డనని చెప్పు. ఈ లోకం నన్ను చంపాలని చూస్తుంది, కానీ దేవుడు వారి మీదే నాకు జయమునిస్తాడు అని చెప్పు. నీతో నువ్వే మాట్లాడుకో, నీతో నువ్వే మాట్లాడుకో. నీతో ఎవడో మాట్లాడవలసిన పని, ఎవరో వచ్చి నిన్ను ధైర్యపరచవలసిన పని లేదు. ఓ ప్రక్కన దేవుని మాట నిన్ను ధైర్యపరుస్తుంది. రెండోది, నీకు నువ్వే ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. మరణకరమైన రోగం నీకు వచ్చిందని డాక్టర్ అన్నాడు అనుకో, దేవునికి మహిమ కలుగునుగా కానీ దేవునితో మాట్లాడుకో. ఆ రోగమును మట్టు మాయము చేసేవాడు ఎవరు? దేవుడే. భయపడద్దు, దేనికి భయపడద్దు, భయపడద్దు. చాలామంది నన్ను చూసి అంటారు, అయ్యగారు ఎప్పుడు బాగాలేదంటారు,
మీకేమైనా అవుతాయి అంటారు. నేనంట 60 సంవత్సరాలు చచ్చే పరిస్థితే లేదబ్బాయి అంట. ఎన్ని సంవత్సరాలు? నేను బైబిల్ ప్రకారం ఖచ్చితంగా 60 సంవత్సరాలు బతకాలా. అదే దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా. మరి ఏంటి అంటే ఇది నాకు ఒక శోధన, ఇది నాకు దేవుడు నేర్పిస్తున్న ఒక గుణపాఠం. దీనిలో నుండి నేను అనుభవాలను అనుభవిస్తూ ముందుకు వెళ్తూ అనేక మందికి సాక్షులుగా దేవుడు నన్ను నిలపాలనే ఈ పరిస్థితిలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆ నడిపింపునకు నేనేమవ్వాలి? లోబడాలి. దేవుడు నా నుండి ఇంకేం కోరుకుంటూ తెలుసా? నాలో అణువు చావాలి. ఈ అణువు ఎవరి కొరకు పనిచేయాలా? దేవుని కొరకు మాత్రమే పనిచేయాలి. అందుకే దేవుని వాక్యం చెప్పినప్పుడు తెలవని శక్తి ఉంటుంది నా మీద. మరలా కూర్చున్నానికి ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది, భరించలేను. నేను ఈ చెయ్యి పని చేయలేదు, నాకు ఈ గూడు దగ్గర పట్టేసింది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా. మన శుక్రవారం నుంచి బాధపడుతున్నా. శుక్రవారం మా సహోదరుడికి చేశాను, రాలేను సార్ అన్నాడు. శనివారం ఉదయం ఏడుస్తూ లేచా పైకి, ప్రభా నువ్వే కార్యము చెయ్యాలని చెప్పి ఆ శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళా. మళ్ళీ అక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరి మేము నందికొట్టుకూరికి వెళ్ళాం. ఇల్లు ఓపెన్ చేసాం. సాయంకాలం 6 గంటలకు వచ్చాం. 6 గంటలకు రాగానే మళ్ళీ పని చేయకుండా అయిపోయి, కనీసం ఇలా లేపలేని పరిస్థితులు అయిపోయింది. గిరిప్రసాద్ రవికి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుమంత్ ఇద్దరు కలిసి నాకు రాత్రంతా ఈ చేతికి సుమారు 9:30 వరకు ప్రార్థనను రాస్తూనే ఉన్నారు. అలాగే రాత్రి అన్నం కూడా తినలేదు, అలాగే పడుకున్నాను. పొద్దున్న 6 గంటలకు మెలకు వచ్చింది. లెగ్గలుగుతానో లేదో జ్వరం వచ్చేసినట్టు అయిపోయింది రాత్రంతా నా పరిస్థితి. నేను ఒకటి అడిగాను, ప్రభా ఇదొక్కరోజు నాకు శక్తినివ్వు నాయనా. మిగతా వారం రోజులు ఎంత బాధలో ఉన్నా నాకు ఒక్కరోజు, ఎందుకంటే ఒక్క క్షణము కూడా తినడానికి తీరికుండదు, ఒక్క క్షణం కూడా కూర్చోడానికి నాకు తీరికుండదు. సాయంకాలం 4 గంటల వరకు నీ పరిచర్లో నేను ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని దేవునికి నేను పొద్దున ప్రార్థన చేయగా ఇప్పటి వరకు ఏ నొప్పి లేకుండా దేవుడు నన్ను నిలబెట్టాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి అంటే దేవుడు అంటున్నాడు. ఈ ఏ అవయవాలు కూడా నా కొరకు పని చేయకూడదు. ఎవరి కొరకు పని చేయాలా? నువ్వు అలాగా నా కొరకు పని చేస్తే నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి నడిపిస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కారు దిగాను, జ్యోతి నిలబడింది అక్కడ. చెప్తున్నాను, జ్యోతి నా పరిస్థితి అస్సలు బాగాలేదు, ఏడుస్తా ఉన్నాను జ్యోతి రాత్రంతా. పాస్టర్ అమ్మని కొద్దిగా నొక్కమ్మంటే ఆమెకు తల దిమ్ముకుందని ఆమె పడుకుంది పొద్దున్న. ఎవరు సహకారం చేయలేదు నాకు, నా పరిస్థితి నాకు అర్థం కాలేదు. అలాగే లేచి దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు బాగుపరిచి ఇది 2వ ఆరాధనలో బలముగా దేవుని మాటలను ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ వాక్యాలైతే సంఘానికి బయలుపరుస్తున్నానో ఆ వాక్య ప్రకారంగానే దేవుడు నన్ను మలుచుకుంటూ, అందుకే బలమైన మాట మీ వద్దకు రాగలుగుతుంది. నేనేమవుతున్నానో తెలుసా? చెరుకు వలె మిషన్లోకి పంపబడుతున్నా. నేను ఎంత నలగొట్టబడుతుంటే అంత శ్రేష్టమైన రసము మీ దగ్గరకు. ఆ రసం ఎవరిదో తెలుసా? దేవునిదే. హల్లెలూయా. నేను నిన్న ఉదయం 9 గంటలకు 10 గంటలకు ఆ ప్రార్థనలో ఏడుస్తూ ప్రార్థన చేస్తా. ఒకటి అడిగాను, ప్రభా శక్తినిచ్చినా నీ సేవ చేస్తాను, శక్తి లేకపోయినా నీ సేవ చేస్తాను, నడుస్తూ అయినా నీ సేవ చేస్తాను, అవసరమైతే పాకుతూ అన్న నీ సేవను, నువ్వు నన్ను ఎన్ని పరీక్షలు పెట్టినా నీ సేవ నేను చెయ్యను అనే మాట నా నోటెంబడ రాదు. ఒకవేళ అలాగొచ్చిందా అదే నా ఆఖరి క్షణం ఈ భూమి మీదని దేవునితో నేను ఒప్పందం చేసుకున్నాను. అడిగాను దేవుణ్ణి, ఒకవేళ నేను చెయ్యలేను అంటూ నాకేమైనా వచ్చిందా అదే నా ఆఖరి శ్వాస ఈ భూమి మీద. ఆ మాట రానంత వరకు నన్ను నువ్వు నడిపించాలి, ఆ మాట రానంత వరకు నన్ను నువ్వు బలపరచాలి, ఆ మాట రానంత వరకు నీ సేవలో ఘనముగా వాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. A small doubt can make you to fall down. ఓ చిన్న అనుమానము నిన్ను దిగజారే పరిస్థితికి నడిపిస్తుంది. నేనంట
నువ్వు ఎక్కడన్నా ఉన్నప్పుడు దేవుని దగ్గర మాత్రం అనుమానముతో రావద్దు. ఇప్పుడు చూద్దాం, యేసు ప్రభు కంటే బాప్తిసం ఇచ్చి యోహాను 6 నెలలు పెద్దవాడు. యేసయ్య కొరకు మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అనుమానముతో ఒక మాట మాట్లాడమని చెప్పి పంపించాడు. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను చెరసాలలో విని రాబోవాడు యేసు ప్రభువు కార్యములు చేస్తున్నాడని ఎక్కడో చెరసాలలో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహానుకు తెలిసిందంట. ఇప్పుడు యోహాను ఏమనాలి? నేను ప్రకటించుచున్న యేసు ఈయనే అనాలి. కానీ ఏం చెప్తున్నాడంట తెలుసా? రాబోవాడవు నీవేనా? మేము ఇంకా ఎవరి కొరకైనా కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యోహాను ఎవరు? యేసు ప్రభుకు మార్గమును సరళము చేయడానికి వచ్చినవాడు. ఏమంటున్నాడు? నువ్వేనా? ఇంకా ఎవరి కొరకైనా? చూసారా? అంటే సాతాను ఏర్పరచుకున్న వారిని సహితము మోసం చేయాలని చూస్తుంది. అక్కడ దేవుడు కోప్పడలే. నువ్వు ఎవడి కొరకు ఎదురు చూస్తున్నావో ఆయనను నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అనుమానము, చెప్పండి, అనుమానాన్ని ఇంగ్లీష్లో డౌట్ అన్నారు. ఏమన్నారు? DOUBT. చెప్పండి. దీని అర్థం చెప్పి నేను ముగిచ్చేస్తాను. D స్టాండ్స్ ఫర్ డెత్. D దేనికి సాదృశ్యం? మరణానికి. అనుమానము నీ దగ్గరికి వచ్చిందా, నువ్వు మరణించినట్టే లెక్క. ఎందుకంటే దాని నుంచి నువ్వు బయటకు రాలేవు. కనుక D స్టాండ్స్ ఫర్ డెత్, మరణం. O స్టాండ్స్ ఫర్ అవుట్. నువ్వు అవుట్. ఇంకా నువ్వు ఎందుకు పనికిరావు. క్రికెట్ ఆడేవాడు బోల్డ్ అయిపోయాడు అనుకో, ఆడు మళ్ళీ ఆడడానికి వస్తుందా? చెప్పండి, ఆడడానికి రాదు. కనుక O స్టాండ్స్ ఫర్ అవుట్. నీకు అనుమానం అనే జబ్బు ఉందా, నువ్వు మరణించిన వాడితో సమానం. నువ్వు అవుట్, ఇంక అయిపోయింది నీ పరిస్థితి. U స్టాండ్స్ ఫర్ యూజ్లెస్. నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతావు. B స్టాండ్స్ ఫర్ బ్యాడ్. అదొక చెడు వ్యసనం. ఏది? అనుమానము. అనుమానం అనేది ఒక చెడు వ్యసనం. T స్టాండ్స్ ఫర్ టూలెట్. టూలెట్ అంటే ఖాళీ. టాయిలెట్కి టూలెట్కి చాలా తేడా ఉంది. కనుక వాడు ఎవడు? టూలెట్ అంటే ఖాళీ. నువ్వు ఖాళీ. దేనికి అర్థం? డౌట్కి అర్థం. D స్టాండ్స్ ఫర్ డెత్, మరణం. O స్టాండ్స్ ఫర్ అవుట్. U స్టాండ్స్ ఫర్ యూజ్లెస్. B స్టాండ్స్ ఫర్ బ్యాడ్. T స్టాండ్స్ ఫర్ టూలెట్. అందుకే మానవుని జీవితంలో ఎప్పుడు అనుమానము. అసలు నేనంట, నీకు ఇచ్చిన భార్య మీద, నీకు ఇవ్వబడిన భర్త మీద ఎప్పుడు మీరు అనుమానము పడకూడదు. అనుమానము పడ్డారా మీ సంసారము కుక్కలు చింపినా ఇస్తారాకి. చెప్తున్నా కదా, అనుమానం వస్తే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. అనుమానం వస్తే నువ్వు అవుట్ అయిపోయినట్టు లెక్క. అనుమానం వస్తే నువ్వు ఎందుకు పనికిరాని వాడవని అర్థమే. అనుమానం వచ్చిందంటే నీలో చెడు దూరినట్టే. అనుమానం వచ్చిందంటే నువ్వు ఖాళీ. ఇంకా నీకు ఎవడు నింపినా ఎంత చెప్పినా చెప్పినంత వరకు అంటారు. చెప్పిన తర్వాత నేను నమ్మను దాన్ని, నేను నమ్మను వాడిని అని ఏం చేస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వే చేతులారా చెప్తున్నాను కదా. కరోనా టైంలో చచ్చిపోయింది చాలామంది. దేన్ని బట్టి? అనుమానం. ఈరోజు బైబిల్లో కూడా ఎంతోమంది అనుమానపడ్డారు. కానీ అనుమానమును తీసి వారికి దేవుడు ఏంటో చూపించాడు. ఈ సాక్ష్యాలు ఎవరి కోసం రాయబడ్డాయంటే నీ కొరకు, నా కొరకే. కనుక అనుమానపడుతున్న ఓ విశ్వాసి, నీ అనుమానాన్ని నువ్వు విడిచిపెడితే సంతోషం. విడిచిపెట్టి చూడు దేవుడు చేసే కార్యాలు. విడవకపోతే యు ఆర్ టూలెట్. నువ్వెవరు? ఖాళీ. నువ్వు ఖాళీ. అందరం మోకరించి దేవుని అడుగుదాం, ప్రభువా, నాలో అహంకారం ఉందేమో, నాలో అనుమానం ఉందేమో, నన్ను ఒక్కసారి దర్శించయ్యా. నాకు ఈ స్థితి వద్దయ్యా, నాకు ఈ స్థితి వద్దయ్యా, నాకు ఈ స్థితి వద్దయ్యా.
నాకు ఈ స్థితి వద్దయ్యా. పరిశుద్ధుడా, ఎందరైతే నీ దగ్గర కోరుకుంటున్నారో వారి కోరిక చెప్పున నీ బలమైన కార్యము జరిపించమని ప్రార్థిస్తున్నా. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరచుకోగలిగిన కృప దయచేయండి. 5 భూ సంబంధమైన కోరికలు దీంట్లో ఏమాత్రం మేము ఉండకుండా నిన్ను కోరుకుని నిన్నే తలుస్తూ ముందుకు సాగే కృప దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటే నామాన్ని ఇచ్చిస్తూ విన్న ప్రతి మాట మా హృదయాల్లో గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.